అందరికీ నమస్కారం. సో తాడేపల్లి పోలీస్ స్టేషన్ లిమిట్స్లో 10th జూలై రోజున ఫార్చ్యూన్ గ్రాండ్ అనే ఒక హోటల్లో అక్కడ వాళ్ళ స్టోర్ రూమ్ పగలగొట్టి కొంత కాపర్ వైర్ ఆల్మోస్ట్ 2 lakhs వర్త్ కాపర్ వైర్ దొంగతనం చేయడం జరిగింది. ఆ కేసు ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఉంటే ఈరోజు నలుగురిని తాడేపల్లి పోలీస్ ద్వారా అరెస్ట్ చేయడం జరిగింది. సో వీళ్ళ నలుగురు అక్యూజ్డ్ మేకల దుర్గాప్రసాద్, A2 చలమచర్ల నరసింహ అలియాస్ మిల్లి, A3 తుమ్మ వెంకట్ అలియాస్ మ్యాంబో, A4 పాలపర్తి ప్రశాంత్. వీళ్ళ నలుగురు కూడా మంగళగిరి టౌన్ పరిధి గండలాయపేట నుంచి బిలాంగ్ చేస్తారు. వీళ్ళ మీద ఇంతకుముందు కూడా కొన్ని ఈ కాపర్ వైర్ దొంగతనం కేసులు ఉన్నాయి. సో ఈరోజు వాళ్ళని అరెస్ట్ చేసి ఇంటరోగేట్ చేస్తే వాళ్ళ దగ్గర నుంచి ఆల్మోస్ట్ వాళ్ళు 15 కేసెస్లో మేము దొంగతనం చేశామని కన్ఫెస్ చేయడం జరిగింది. ఆ 15 కేసెస్లో 5 కేసులు తాడేపల్లి పోలీస్ స్టేషన్ సంబంధించినవి, మిగతా అన్ని కేసులు తుళ్ళూరు పోలీస్ స్టేషన్ సంబంధించినవి. సో ఈ నలుగురు ముద్దాయిలు ఈ చెడు వ్యసనాలకి అలవాటై సులభంగా డబ్బు సంపాదించినందుకు ఎక్కడైతే ఈ కన్స్ట్రక్షన్ జరుగుతూ ఉంటుందో, ఎక్కడైతే అండర్ కన్స్ట్రక్షన్ విల్లాస్ బిల్డింగ్స్ ఉంటాయో అక్కడ ఉన్న మెయిన్లీ కాపర్ వైర్, అదేవిధంగా ఇంకా కూడా అక్కడ ఏదైతే దొరుకుతుందో అది దొంగతనం చేసి అది బయట అమ్మేసి డబ్బులు సంపాదించే ఉద్దేశంతో ఈ చోరీలు చేస్తూ ఉంటారు. సో వీళ్ళ అరెస్ట్తో ఈరోజు 15 కేసెస్ డిటెక్ట్ చేయడం జరిగింది. వాళ్ళ దగ్గర నుంచి ఆల్మోస్ట్ 11,91,000 వర్త్ ప్రాపర్టీ ఈరోజు రికవర్ చేయడం జరిగింది. అదేవిధంగా 11,91,000 ప్రాపర్టీలో ఒక గోల్డ్ చైన్, 2 టీవీలు, అదేవిధంగా 74 కట్టలు కాపర్ కేబుల్స్ కూడా రికవర్ చేయడం జరిగింది. ఇంకా తుళ్ళూరు పోలీస్ స్టేషన్ సంబంధించిన కేసెస్లో ఇంకా రికవరీ చేయాల్సి ఉంది. సో ఈరోజు ఈ తాడేపల్లికి సంబంధించిన 5 కేసులు ఏదైతే డిటెక్ట్ అయ్యాయో 5 కేసెస్లో వాళ్ళని అరెస్ట్ చేసి రిమాండ్కి పంపిస్తున్నాము. సో వీళ్ళందరూ కూడా వీళ్ళ మీద మేము సస్పెక్ట్ షీట్ ఓపెన్ చేసి వాళ్ళ మీద నిఘా పెట్టడం జరుగుతుంది. మళ్ళా ఎవరైతే ఇటువంటి అఫెన్సెస్లో పాల్పడతారో వాళ్ళ మీద పీడీ యాక్ట్ కూడా పెట్టడం జరుగుతుంది. రీసెంట్గా మనం 2 ప్రాపర్టీ అఫెండర్స్ మీద పీడీ యాక్ట్ కూడా పెట్టి వాళ్ళని పర్మనెంట్గా జైల్లో కూడా పంపడం జరిగింది. సో ఈ క్యాపిటల్ ఏరియాలో మనకి నెంబర్ ఆఫ్ కన్స్ట్రక్షన్ ప్రాజెక్ట్స్ జరుగుతున్నాయి, డెవలప్మెంట్ వర్క్స్ జరుగుతున్నాయి. అక్కడ ఏదైతే బయట ప్రాపర్టీ వాళ్ళు పెడుతున్నారో, సో ఇటువంటి క్రిమినల్స్ ఆ ప్రాపర్టీని దొంగతనం చేయడం జరుగుతుంది. అదే క్రమంలో ఈ ఏదైతే తుళ్ళూరు సంబంధించి 8 కేసులు ఉన్నాయో అదే దానికి సంబంధించి కేసులు ఇవన్నీ, సో అవి కూడా వీళ్ళు డిటెక్ట్ అయ్యాయి, అవి కూడా రికవరీ చేయడం జరుగుతుంది. సో మంచి బ్రేక్ త్రూ చేసిన కేసులో తాడేపల్లి ఇన్స్పెక్టర్ వీరేంద్ర, అదేవిధంగా తాడేపల్లి ఎస్ఐ ఖాజావలి అండ్ వాళ్ళ టీంని సర్టిఫికెట్స్ ఇచ్చి అభినందిస్తున్నాము. థ్యాంక్ యూ.